వర్కర్స్ని కూడా రమ్మని చెప్పు. మిత్రులారా, రండి. కామ్రేడ్స్, చైర్మన్ త్రోవర్ గారి తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. ఈ సందర్భంగా 2 కార్మికులకు ఓడ నిర్మాణంలో సహకరించినందుకు సత్కరిస్తున్నాం. వాళ్ళెవరంటే గవాస్కీ, లూబక్. వాళ్ళిద్దరికీ మీరందరూ కలిసి ఓడ ప్రారంభోత్సవంలో ఘనమైన స్వాగతం చెప్పాలి. స్టార్ట్ చేయమను. అలాగే. బాటిల్ని నీ చేతులతోనే వదిలేయాలి, తెలుసుగా? రండి. వావ్, పట్టుకోండి. వదిలే. నన్నే ఎక్కువగా ఫోకస్ చేశారు. అదేమీ అంత బాగోలేదు. వెల్ డన్ మై బాయ్స్. వెరీ గుడ్. ఇంకా బెటర్మెంట్ చేయండి. కంగ్రాచ్యులేషన్స్. 1 minute బోస్కి. హౌసింగ్ కమిషన్ మళ్ళీ నా పిటిషన్ రిజెక్ట్ చేసింది. వాళ్ళు అనటం ఏమిటంటే ఇంకా 2 సంవత్సరాలు పడుతుందని. ఎక్కడైనా లంచాలు ఇస్తే కానీ పని జరిగేలాగా లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారా? కామ్రేడ్, నేనెందుకు హెల్ప్ చేయను? అప్పుడు మీకు పార్టీ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళొస్తాను. హలో. జెనిక్, నీ భార్య పిటిషన్ నా చేతిలో ఉంది. నువ్వు నాకు ఫోన్ చేసావే? నీకేమన్నా ప్రాబ్లమా? నో 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 నాకు నీ సపోర్ట్ కావాలి. అతని పిటిషన్ తీవ్రంగా పరిశీలించి రిఫ్యూజ్ చేశారు. ఓకే, అసలు అతను ఎవరు? నీకు బంధువా? నో 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 అతను నా ఫ్రెండ్, యాక్టర్. యాక్టరా? నువ్వు యాక్టర్కి హెల్ప్ చేస్తున్నావా? ఎందుకు చేయకూడదు? నేనైతే చేయను. అర్థమైంది. ఈ కేసు గెలవడం కష్టమైనా నేను ప్రయత్నిస్తానని అతనితో చెప్పాను. నీ భార్య నీ పాలిటి శాపం అయిందా? అవును. ఈ లిస్టులో ఎంతమంది ఉన్నారో అన్న విషయం గురించి ఆవిడకి ఏమైనా ఐడియా ఉందా? ఈ విషయంలో నీ నుంచి నాకు చాలా సహకారం కావాలి. తప్పకుండా. సహకారం దేంది, చేస్తానులే. ఇది మేడం కోరిస్కి ఫైల్. నేను చెప్పేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఫైల్ని ఆఫీసుకు పంపించద్దు. ఓకే సార్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగే. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు రావాల్సింది? టైం అయింది, ఇంకా రాలేదు. హాయ్ జెనిక్. హలో. అతను వచ్చేస్తాడు. అతను ఇప్పుడు కిందున్నాడు. తనే గొప్పవాడు అనుకుంటున్నాడు.
రాని చూస్తాను. అతని గురించి వదిలేయండి. మీకేమిష్టం? శృంగారమే. ఆరోగ్యానికి శృంగారమే. వస్తున్నారు వస్తున్నారు, చైర్మన్ గారు వస్తున్నారు. కమాన్ చైర్మన్, మన అందరి తరఫున చైర్మన్ గారికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మీరు ఆయనకి ఏమివ్వబోతున్నారు? నాకు తెలీదు, కానీ నేను అతనికి ఒక గిఫ్ట్ ఇస్తాను. అదే ప్యాకెట్ బుక్. ఇందులో ఓ రహస్యం ఉంది. ఇలా రండి. పార్టీ చాలా గ్రాండ్ గా చేసుకున్నారు కదా. అదృష్టవంతుడు. ఆ బట్టతలాడు చూడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే. అంటే మీ ఉద్దేశం? వాళ్ళిద్దరిలా మనము హ్యాపీగా ఉందామా? పదండి వెళ్దాం. ఎక్కడికి వెళదాం? అలా అంటారు, ఇక్కడ కుదరదా? వీళ్ళందరూ స్వార్థపరులు. ఆ అమ్మాయిని హాలిడేస్ లో అక్కడికి పంపాలంటే బాధగా ఉంది. మనకి అపార్ట్మెంట్ ఉంది, కారు ఉంది. వీళ్ళ అదుపాగ్యంలో నడవాల్సిన అవసరం లేదు. మన అమ్మాయి ఈ స్టేట్ దయాభిక్షతో జెనీవాలో చదువుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటావు? కానీ కొంతమంది స్వార్థపరుల కోసం మన జీవితాలని, డబ్బుని, సుఖాన్ని త్యాగం చేయక తప్పదు. ఆ అమ్మాయి అంటే మీకెంత ప్రేమో నాకు తెలుసు. డాన్స్ చేద్దామా? I do believe to my soul Ready, yeah? I'm going to take across the deep blue sea. Like my friend Carlos and the Hokalea down to old Fiji. I love you, baby, now you love me deepest. When I'm by myself, I poke out the chest, boy. Oh, I'm over, can't get. ఇంకా నిద్రపోలేదా? ఏం చేస్తున్నావమ్మా? అలారం ఆఫ్ చేయాలని చూస్తున్నాను. ఎంత ట్రై చేసినా ఆగడం లేదు. దీన్ని ఆపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఇది ఆగడం లేదు డాడీ. చూడండి, ఆపేశాను. హాలిడేస్కి అక్కడికి వెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ. అక్కడ అంకుల్ నన్ను బాగా చూసుకుంటారా డాడీ? Come on. హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తాను డాడీ. జాగ్రత్త. బై డార్లింగ్. Bye, Ma. జాగ్రత్తగా వెళ్ళరా. వెళ్ళొస్తాను డాడీ. Bye, Ma.
లేట్ అయిందనుకుంటాను. లేదు, ఇంకా టైం ఉందిలే. చూడు, గోస్కి ఏదో రోజు ఈ స్టేట్ని వెళ్తాడు. నేను బయలుదేరుతున్నాను. అతను వెళ్ళిపోయాడు. అతనితో ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు? మన కారు ఉందిగా. ఈ పేపర్ జాగ్రత్తగా ఉంచండి. ఓకే, వస్తాను డార్లింగ్. మ్మ్. ఆగండి. యువర్ పాస్ ప్లీజ్. చెక్ చేసుకో. మీ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేశారు. ఏమంటున్నావు నువ్వు? మీ పాస్కి ఏమాత్రం వాల్యూ లేదు సార్. రూబీస్కి ఆఫీస్కి లైన్ ఇవ్వండి. 1 moment ప్లీజ్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, రూబీస్కి ఆఫీస్ క్లోజ్ చేసింది. ఏమిటి నువ్వు అంటున్నది? రూబీస్కి ఆఫీస్ క్లోజ్ చేశారా? ఇంతకీ నువ్వు చెప్పేది నిజమేనా? నేను చెప్పేది నిజమేనండి, రూబీస్ ఆఫీస్ క్లోజ్ చేసింది. నా వైఫ్కి ఫోన్ ఇవ్వండి. మేరా ఏమిటి విషయం? నేను చెప్పేది విను. ఇది చాలా రహస్యంగా ఉండాలి. ఇక్కడ ఏదో జరగబోతోంది. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని నా ఫ్రెండ్ బెన్కి ఫోన్ చేసి చెప్పు. ఏమాత్రం ఆలస్యం చేయకు. బాయ్. ఈ విషయంలో మీరే మాకు హెల్ప్ చేయాలి. ఆల్ రైట్.
మిస్టర్ బోస్కి, మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పరికరాలు అమర్చబడున్నాయి. ఎందుకో నాకు తెలీదు. నీకేమైనా తెలిస్తే నాతో చెప్పు. ఓకే ప్లీజ్. అలాగే ట్రై చేస్తాను. థ్యాంక్స్. ఎన్ని మెసేజెస్? నో మేడం. ఏమండి ఏమండి, మీరు చెప్పిన విషయం మినిస్టర్ గారితో చెప్పేశాను. మీరేం చేయబోతున్నారు? నేను స్నానం చేద్దామనే వెళుతున్నాను. నువ్వు నాతో పాటు స్నానం చేస్తావా? ఫోటో కనిపించడం లేదన్నావుగా, ఇప్పుడు దొరికింది. మీరు నాకు మాట ఇచ్చారు. ఏమిటి? నాకు మాట ఇచ్చారుగా, మళ్ళీ చూసారా? ఆమెను చూడలేదు. మీరు చెప్పేది అబద్ధం. 2 నెలల క్రితం ఆవిడ్ని చూడాలి నాకు మాట ఇచ్చారు కదా. నేను ప్రమాణం చేస్తున్నాను, నువ్వు చూసిన దాన్ని కాదు. అబద్ధం, నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసావు. మీరు దాంతో ఉండడం ఎంతమంది చూశారు? ఎవరు నన్ను చూడలేదు. నేను చెప్తున్నాను, ఇదంతా కావాలని ఎవరో చేశారు. నువ్వు తప్పు చేసి ఎవరినో నిందించుకో. ఇదంతా నీ తప్పే. మేరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు. నీ ప్రవర్తన హద్దులు దాటుతోంది.
మీ పేరు యూసఫ్ బోస్కి కదూ? కామ్రేడ్ బోస్కే. ఆఫ్ కోర్స్ కామ్రేడ్. పోలిట్ బ్యూరో మెంబర్వి ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నావా? బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళ. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. నేను అబ్జర్వేటరీ పత్రికలో పనిచేస్తున్నాను. కొన్నేళ్ల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. అవును, నాకు గుర్తుంది. నాకు మరోసారి ఇంటర్వ్యూ ఇస్తారా? మా పేపర్కి మంచి మ్యాటర్ జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ ఎందుకులే, నన్ను ఫోన్ చేయమంటారా? అవసరమైతే నీకు తప్పకుండా ఫోన్ చేస్తాలే. మీ జ్ఞాపకాలన్నీ కలిపి ఓ పుస్తకాన్ని వేయొచ్చుగా. పబ్లిషర్స్కి చాలా డబ్బులు ఇస్తారు. మీరు ప్రజాస్వామ్యవాదులు కదా. ప్రజాస్వామ్యమే ప్రజల్ని రక్షిస్తుంది. అది మీ స్టేట్లో లేదు. ఎవరో మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. తెలుసు. నువ్వు తొందరపడి స్పీడ్గా భయపడకండి. ఎందుకు? వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తారని భయపడుతున్నారా? నేను నీ గురించే భయపడుతున్నాను, నా గురించి కాదు. నా గురించా? యు ఆర్ యు ఫూల్. బ్లాస్టర్స్. డ్రైవింగే చేత కాదు. నేను ఇంత స్పీడ్గా పోతున్నందుకు మీటర్ మీద మీరే ఎక్కువేసి ఇవ్వాలి. చూద్దాం. ఇంకెప్పుడు ఇలా ర్యాష్గా డ్రైవ్ చేయొద్దు. ఇక్కడికి వచ్చారేంటి? మీకేం పని? ఇది నువ్వు ఊరుకో. నో, నువ్వు ఇతన్ని సపోర్ట్ చేయకు. అది మనకే ప్రాబ్లం. ఎవరైనా చూసారా? ఎవరో చూడలేదు. నో ప్రాబ్లం. తర్వాత వాళ్ళ అమ్మ చాలా కంగారు పడుతుంది. తను భయపడుతుంది. తన గురించి చాలా దిగులుగా ఉంది. డామిట్, మీకు జరిగిందేంటో తెలిసే ఉండాలి. నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో. మేమిద్దరం ఫ్రెండ్స్. నాకేమనిపిస్తోందంటే వాళ్ళు టార్గెట్ నా మీదే పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. ఆ విషయం గురించి మనం ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? బికాస్ వాడెవరో నాకు తెలుసు. వాడి చరిత్ర ఏమిటో కూడా నాకు తెలుసు. వాడు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకునేంత వరకు నేను నిద్రపోను. వాళ్ళు స్టేట్ కదా అని నన్ను ఇబ్బందుల్లో పెట్టాడు. నేను మాత్రం తక్కువ తిన్నానా? వాడి స్టేట్లోనే వాడిని రికార్డులో పెట్టకపోతే నా పేరు బోస్కి కాదు. అన్నానుగా, అవన్నీ నేను చూసుకుంటాను. నాకు తెలుసు వినయ్. బెన్నీ అని పిలవద్దు. ఇక వెళదాం.
నేను తనతో ఉండలేకపోతున్నాను. డోంట్ మూవ్. డాడీ, మీరు చేతిలో గన్ ఎందుకు పెట్టుకున్నారు? నాకు భయంగా ఉంది. సారీ మా, ఎందుకని ఇలా సడన్ గా వచ్చావమ్మా? నన్ను ఇంటికి పంపించేయాలనుకున్నారు. డాక్టర్ క్లైమెన్స్ చెప్పారు అంకుల్కి బాగుండలేదని, నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోమని. డాక్టర్ క్లైమర్ నీకేమైనా లెటర్ ఇచ్చి పంపించాడా? నాకేమీ ఇవ్వలేదు. మమ్మీ ఏది? ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అంటే ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్తున్నాను కదా నేను. మీరు అబద్ధం చెప్తున్నారు. అబద్ధం కాదు, ఎక్కడికి వెళ్ళిందో నిజంగా నాకు తెలియదని చెప్తున్నాను కదా. అబద్ధం, అబద్ధం, మీకు అన్నీ తెలుసు. అబద్ధం కాదు, నిజంగా తను ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో నాకు తెలియదు. నిజంగా తెలీదా? ఎవరమ్మా ఫిలిక్స్? అంకుల్ ఫిలిక్స్ అంటే అంకుల్ ఫిలిక్సే డాడీ. డాడీ, నేను చాలా అలసిపోయాను, నేను రెస్ట్ తీసుకుంటాను. అయితే పడుకో. అది అమ్ముంటే నన్ను నిద్రపుచ్చేది. వెళ్ళి పడుకోమన్నానుగా. కానీ స్కూల్లో టీచర్ చెప్పారు మంచి స్టోరీ బుక్స్ చదివి నిద్రపోతే మంచి కలలు వస్తాయని. డాడీ, ఇక్కడ పడుకో, హాయిగా నిద్రపోమ్మా. రేపు మాట్లాడుకున్నాను. నేను డాక్టర్ క్లేమన్తో మాట్లాడా. ఈ టైంలోనా? ఆఫ్ కోర్స్ ఇది టైం కాదని నాకు తెలుసు. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు బోస్కి. జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. డాక్టర్ క్లెమెన్ హియర్. డాక్టర్ క్లెమెన్, ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశారు? ఇదిగో చూడు. డామ్ ఇట్, నా పర్మిషన్ లేకుండా నీకెంత ధైర్యం ఉంటే మా అమ్మాయిని తిరిగి మా ఇంటికి పంపిస్తావు? మీ అమ్మాయిని ఇంటికి పంపించమని ఒకతను లెటర్ తీసుకొచ్చాడు. లెటరా? మీ సంతకంతో. నా సంతకంతోనా? అసలు వాడు వచ్చి నన్ను ఏమడిగాడంటే. వాడేమడిగాడు? ఎలా ఉంటాడు? హలో హలో, ఎందుకు కట్ చేశావు? నేను మాట్లాడుతూ ఉంటే ఎందుకు కట్ చేశావు? హలో, నిన్నే అడిగేది, ఎందుకు కట్ చేశావు? డాడీ, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఎవరోలేమ్మా. ఎందుకు మీరు కోపంగా ఉన్నారు? వాడేదో తప్పుగా మాట్లాడితేను. డాడీ, అమ్మ రేపు ఇంటికి వచ్చేస్తుందా? తను ఎప్పుడు వస్తుందో ఏమిటో ఎలా చెప్పగలను? సరేలే, నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. ఎక్స్క్యూజ్ మీ మేడం, అర్ధరాత్రి పూట మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. నా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంది, మీ ఇంట్లోకి ఫోన్ చేసుకుంటాను. బెన్నీ, అమ్మాయి తిరిగి వచ్చింది.
ఏదో ప్రాబ్లం. డాడీ మీకు తెలుసా, నా ఫ్రెండ్ ఆకలి గురించి చెప్తుంది ఒక్కొక్కసారి. డాడీ, తను ఆకలిగా ఉన్నప్పుడు తన ముందు ఏముందో కూడా చూసుకోదంట. ఎలాంటి డిష్ అయినా వెంటనే తినేస్తుందంట. కానీ క్లైమెన్స్ అంకుల్ చెప్పారు అది కూడా ఒక జబ్బని. పని కదా డాడీ? మమ్మీ నువ్వు వచ్చేసావా? అక్కడ ఎలా గడిపావో మీ అమ్మకి చెప్పు. మమ్మీ నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిజంగా 2 days అంకుల్ ఇంట్లో, 2 days మా ఫ్రెండ్ ఇంట్లో. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మమ్మీ. నీకోసం నేను బెంగ పెట్టుకున్నాను. అవును, అంకుల్ ఫీనిక్స్ నిన్ను బాగా చూసుకున్నాడా? చాలా బాగా చూసుకున్నారు. అది కాదమ్మా, అతను ఒంటరిగా ఉంటాడు. అది కాకుండా నేను అతన్ని చూసి చాలా కాలం అయింది. అతని బొమ్మ నేను గీశాను, నువ్వు చూస్తావా మమ్మీ? అవును, వెళ్ళి తీసుకురా. ఆ అమ్మాయి పట్ల వాడు తప్పుగా ప్రవర్తించున్నాడు కదా. అతను అలా చేసి ఉన్నాడు. అతను చాలా మంచివాడు. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేసేవాడు వాడు ఒక మంచివాడేనా? డబ్బు కోసం చేసి ఉండొచ్చు. అతన్ని వెనకేసుకొస్తున్నారా? నేనే వెనకేసుకురావడం లేదు. ఇలా చేసేవాళ్ళు నేరస్తులే, పరమ కిరాతకులు. అలాంటి కిరాతకుడి మీద మీరెందుకు చర్య తీసుకోకుండా వదిలేస్తున్నారు? మమ్మీ, అంకుల్ ఫీలిక్స్ ఇప్పుడు గుర్తొచ్చారా నీకు? అవును, గుర్తుపట్టాను. కంప్యూటర్లో చెక్ చేశాను, ఫిలిక్స్ అనేవాడే లేడు. 10 రోజుల క్రితం ఇతను ఫోటో దొరికింది చూడు. ఇతనే ఫిలిక్స్. ఇతని పేరు ఫిలిక్స్ కాదు, ఫ్యానెల్ క్రోడెక్. ఎవరతను, ఏం చేస్తూ ఉంటాడు? యూసఫ్, అతను మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. తలుపు తెరవండి. ఎందుకు లాక్ చేశారు? కామ్రేడ్ బోస్కి, రండి కూర్చోండి. మీ నవల నాకు పంపించినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఆ నవల గురించి ఏమీ చెప్పనే లేదు. మీరు డ్రింక్ తీసుకుంటారా? థ్యాంక్స్, కానీ నేను అర్జెంటుగా వెళ్ళాలి. మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. మీ మీద చాలా రూమర్స్ వస్తున్నాయే. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పాలండి, కానీ అవి నమ్మాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాను. నువ్వు నన్ను నిజంగా నమ్మకపోతే నేను ఇలా నీ ముందు కూర్చొని ఇంతగా నేను మాట్లాడేవాడినే కాను. ప్రజలకి మన గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది, మనం నమ్మాలి. ఎక్కడున్నా మనం కామ్రేడ్? 36 మిలియన్ల ప్రజలు ఈ స్టేట్లో ఉన్నారు. వాళ్ళందరూ కంట్రీ మీద పోరాటం జరపాలి. అప్పుడు కానీ ఈ పెద్దవాళ్ళ తిక్క కుదరదు. గవర్నమెంట్తో పోరాటమా? ఎవరు చేస్తారు? రైటర్లు, ఆర్టిస్టులు, మేధావులు. కత్తి కంటే కలం గొప్పదని మీకు తెలుసా? అన్ని రంగాల్లోనూ కూడా ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు కావాలి, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు. ఎందుకంటే మీరు
క్రింది స్థాయి నుంచి పైకొచ్చిన రాజకీయ నాయకులు ఇంకా ఎదగాలని లేదా? థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్. అలా చేసినట్టయితే ఎవరు చెప్పగలరు మీరే నెంబర్ 1 స్థానంలో ఉండొచ్చు? నువ్వు చెప్పేది అర్థమైందిలే కామ్రేడ్. నేను మీకు కావాలంటారు. అలా చేస్తే గవర్నమెంట్లోనూ పార్టీలోనూ చాలా ఇబ్బందులుంటాయి. నా జీవితాన్ని రాజకీయానికే అంకితం చేసిన ఇంకా మీరు నన్ను కోరుకుంటున్నారు. మీరందరూ కలిసి నేను ఇంకా ఉండాలని నిర్ణయించుకున్నారన్నమాట. నేను పాలిట్ బ్యూరో సమావేశాలకు హాజరు కాకపోవడంలో నా తప్పేమీ లేదు. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వద్దు, మీరు కూర్చోండి. అతి మర్యాదలు. మమ్మీ ఇవాళ త్వరగా వచ్చేసావేంటి? ఏమైంది? ఇంటికి వెళ్ళమన్నారు. తర్వాత మళ్ళీ పనికి రావద్దన్నారు. ఇన్నాళ్ళు లేంది ఇప్పుడేమిటి? మేరా మేరా చూసావా? నిన్న ప్రత్యేకంగా పాలిట్ బ్యూరో సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి మన దేశ సాంస్కృతిక అభివృద్ధి కోసం. ఇందులో పాల్గొన్నవారు చైర్మన్ స్లోబాక్, అలెగ్జాండర్ పటోస్కీ, ఆంబోస్కీ, బ్రూన్ బిల్డర్. వీళ్ళందరితో పాటు పాల్గొన్న ఇంకొకరు యూసఫ్ బోస్కీ. కానీ డాడీ మీరు అక్కడికి వెళ్ళలేదుగా, మీరు నాతోనే ఉన్నారుగా. ఆ విషయం నాకు తెలుసమ్మా. పేపర్ వాళ్ళు ఏం రాసినా నమ్మాల్సిందేనమ్మా. ఇది మన మంచికే. నేనేదో తప్పు చేశాను అనుకున్నాను. అదేం కాదమ్మా. నువ్వే నాకు సంతోషాన్ని ఇస్తావు. ఈవేళ సాయంత్రం నిన్ను అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తున్నాను. సంతోషమేనా? సరే, నువ్వు వెళ్ళి మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకో. మీ అమ్మతో నేను కాస్త మాట్లాడాలి. ఏంటి అలా ఉన్నావు? నీకు ఇష్టం లేదా? నా మనసేం బాగోలేదు. మీరిద్దరూ వెళ్ళండి. Don't go out with your friends tonight. Like me much. Made her think I'm a little bit strange. And just దిగండి డాడీ. every time you walk it out, yeah, I'm a wondering what you're thinking about. And I can never get close to you. I can never get close to you. Come on! Shoot చేయండి డాడీ. డాడీ come on! Yes డాడీ. Yeah! షూటింగ్ మీకు బాగా నచ్చిందా? జస్ట్ లైక్ ఇట్. మీకేం కావాలో చెప్పండి. డాలా డాగా? ఐ లైక్ డాగ్. నాకు కూడా. కమ్. నేను షూట్ చేయనా డాడీ? అంకుల్ వస్తున్నారు చూడమ్మా. అంకుల్ ఫీలిక్స్. హలో, చేంజ్ అమ్మాయికి. హౌ ఆర్ యు బేబీ? ఫైన్ అంకుల్. నువ్వు ఇక్కడే ఉండమ్మా. నేను అంకుల్తో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి. నువ్వు ఆడాలనుకుంటే నువ్వు ఇక్కడ ఆడుతూనే ఉండు. అతని దగ్గర నేను డబ్బు ఇచ్చాను. నువ్వేం భయపడకుండా ఇక్కడే ఉండు. నేను అంకుల్తో మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఆల్ రైట్? మాట్లాడడానికి ఇది సమయం కాదు బోస్కి. మీ అమ్మాయితో నువ్వు జాలీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. పదా. నిజంగానే ఒక మనిషివేనా? నా కూతుర్ని కిడ్నాప్ చేయాలనుకుంటావా? ఆ? నా దగ్గర గన్ లేదు. ఇదంతా ఎందుకు చేయాలనుకున్నారు? దీని వెనక ఎవరున్నారు? చెప్పకపోతే చంపేస్తాను. చెప్పు. దీని గురించి నాకేం తెలీదు. నువ్వెంత బెదిరించినా ఏం లాభం లేదు. నేనేమీ చెప్పలేను. నీకేం కావాలి?
మర్యాదగా నిజం చెప్పు, గోస్కి లేకపోతే తల పేలిపోతుంది. నన్నేం చేయదు ఇదంతా చేస్తుంది కామ్రేడ్ కావా. కావా? హ్మ్, హ్మ్. వాడు మా అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేయమన్నాడు? అదంతా నీకు తర్వాత వివరంగా చెప్తాను. నో నో, ప్లీజ్ నన్ను చంపద్దు. నేను నీకంతా నిజం చెప్పేస్తాను. చెప్పావా చస్తావు. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు. ఆగమ్మా. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు చేశారే పని? నాకు తెలీదు. నా ఇల్లెందుకు నాశనం చేశారు? నాకు తెలియదు అంటున్నాను. నిన్ను యూసఫ్ ఆగండి. నన్నే కొడతామంటారా? ఊపిరాగిపోయినంత పని అయింది. ఇక ఇక్కడ ఉండలేను, ఇవన్నీ చూస్తూ బతకలేను. హాయిగా ఉన్న సంసారంలో ఎందుకు ఇలా జరుగుతుంది? అన్ని అబద్ధాలే చెప్తున్నాను. ఇక మీరేమీ మాట్లాడకండి. అసలు నేనేం తప్పు చేశానని వాళ్ళెందుకు మనల్ని వెంటాడుతున్నారు? మన ఇంటిని నువ్వు ఇలా అరుస్తుంటే అమ్మాయి కూడా భయపడుతుంది. అన్నీ మీ వల్లే జరుగుతున్నాయి. ఇదంతా మీ వల్లే, మీ వల్లే. అమ్మా ఆగు. అమ్మా 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 అమ్మా, ఎందుకు ఇలా జరిగింది? దగ్గర రావద్దు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. కామ్రేడ్ బోస్కి. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందంట. అది బతుకుంటే ఎంతో సంతోషించేది. నేను చెప్పింది కరెక్టా? నువ్వు చెప్పింది కరెక్ట్. అవును, నువ్వు చెప్పింది నిజం. ఏమ్మా, నీకు సంతోషమా? నేనెలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నారు. నిన్ను చూస్తుంటే నాకు అవును, ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. హలో, కెన్ ఐ స్పీక్ టు మేరా? జస్ట్ ఏ మినిట్. మాట్లాడతావా? ఆవిడ బాత్రూంలో ఉన్నారు, వచ్చేస్తారు. థ్యాంక్ యూ. మాట్లాడతావా? ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతాను. మీరు కానివ్వండి. ఐ లవ్ యూ. మాట్లాడు. మేరా, మేరా, ఆర్ యు ఓకే? మేరా, 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 ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? మీరు అమ్మాయి పోయిందని బాధపడుతున్నావా? ఆ బాధ తట్టుకోవడం నిజంగా కష్టమే. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అవును, నాకు దేవుడే లేడనిపిస్తుంది. అవును, నువ్వు ఇలాంటప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి. లేదు. కామ్రేడ్ బోస్కి, మై నేమ్ ఇస్ హాక్స్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు. ఇంటర్నల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో మీరే నాకు జాబ్ ఇప్పించారు. నువ్వు మంచి పేరు తెచ్చుకున్నావు. నీ మీద నాకున్నటువంటి నమ్మకం వృధా కాలేదు. ఎస్ సార్, కరెక్ట్గా చెప్పారు. నేనే ఇప్పుడు అందరికి ఇన్ఛార్జిగా ఉంటున్నాను. మీ అమ్మాయి చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నా వల్ల ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చేస్తాను. ఏం హెల్ప్ చేయగలవు? నేను మీకు ఒక మిత్రుడిలాగా సహాయం చేయాలనుకుంటున్నాను. మీరు మీ భార్య హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. గుడ్ బై కామ్రేడ్ బోస్కి. నేనున్నానని మర్చిపోకండి. ఎక్స్క్యూజ్ మీ. అవును, అనుకోలేదు. అందుకు చెప్తుంటే ఏమనుకున్నాను. చాలా బాగుంది. టాక్సీ.
నీకు నేనేం ద్రోహం చేశానని నన్నే వినుపడి పడుస్తున్నావు. నన్ను నేనేం చేయలేదు. అబద్ధం చెప్పకురా దుర్మార్గుడా. నా కూతుర్ని చంపించింది నువ్వే. No. ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు కిడ్నాప్ చేసున్నా తను ప్రాణాలతో ఉండి ఉండేది. నాకేం తెలీదు. నువ్వెలాంటి వాడో నాకు తెలుసు. నీలాంటి రాక్షసులు భూమి మీద బ్రతుకుంటూ ఏం చేస్తానో చూడు. ఆగరా. రేయ్ ఆగు. రేయ్ నన్ను వదిలే ప్లీజ్. నన్నేం చేయొద్దు. నన్ను వదిలే. కాపాడండి. కాపాడండి. ఇంత కిరాతకమైన పని చేసావే. నేనేమైనా నీకు ద్రోహం చేశానా? నిజమే, నువ్వేమీ చేయలేదు. నాకేం అర్థం కావడం లేదు. అయితే ఏంటి? నువ్వు నిజంగా నా ఫ్రెండ్వేనా? నేను నీ ఫ్రెండ్ని. ఎప్పుడు నీ ఫ్రెండ్ని. నిజంగానేనా? నో నో. రక్తం వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏం అవసరం లేదులే. నేను ఇక ఏ పదవికి పోటీ చేయను. నో నో. నన్ను నువ్వు అపార్థం చేసుకోవద్దు. నో నో. నిన్ను నేను నా ప్రాణమిత్రుడు అనుకున్నాను, కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. సారీ. ఇంత ఫ్రెండ్ అయినా నన్ను అపార్థం చేసుకున్నావుగా మరి. మేరా ఎలా ఉన్నావు? నాకు ఇప్పుడు ఒంట్లో బాగానే ఉంది. చూడు, నువ్వు చెప్పకుండా ఇక్కడికి రావడం బాగోలేదు. అవసరం ఉండే వచ్చాను. అంత అవసరమే వచ్చింది. నీ నుంచి దూరంగా ఉండాలని. నానుండా? అవును. ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. చనిపోయిన అమ్మాయిని తలుచుకొని నేనెంతో కుమిలిపోతున్నాను. కానీ మీరు మాత్రం నన్ను పట్టించుకోకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ పగా ద్వేషాలతో రగిలిపోతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మీరు. ఇప్పుడు నాకే పోర్ట్ఫోలియో లేదు. మీరేం మాట్లాడకండి. నేను బయటికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. దీనంతటికీ కారణం మీరే కదా. నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను. మీరే నాకేదైనా మత్తు మంది ఇవ్వండి. మత్తు మందులు చాలా అపాయకరం మేరా. మీరేమీ కల్పించుకోవద్దు. మీరు కల్పించుకోవద్దు. నన్ను ఇలా వదిలేయండి. దగ్గరికి రావద్దు. దీనంతటికీ కారణం కేవలం మీ ఆవేశం మాత్రమే. మీ ఆవేశమే. అమ్మాయి పోయిన తర్వాత ఇక జీవితమే పోయిందనిపిస్తోంది.
ఇక మిగిలిందే ఉంది. ప్రెస్టేజ్ కోసం మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? రాజకీయంగా మీరు మీ శత్రువులతో పోరాడి గెలవాలనుకుంటున్నారు. అందువల్ల ఎవరు బలైనా మీరు దాని గురించి పట్టించుకోరు. ఎందుకని? నాకు ఆకలిగా ఉంది, భోజనానికి వెళ్తున్నాను. జస్ట్ ఏ మినిట్. నువ్వేనా మా ఆవిడికి ట్రీట్మెంట్ ఇస్తున్నది? కూల్ డౌన్ బోస్కి, ప్లీజ్. మీ వైఫ్ మానసికంగా చాలా ఆందోళనగా ఉన్నారు. అది అర్థం చేసుకో బోస్కి. డ్రగ్స్ ఎందుకు ఇచ్చావు? కావచ్చు, అది ట్రీట్మెంట్లో భాగమే. మత్తు మందులు ఇస్తే ఆరోగ్యం ఏమవుతుంది? అది నా ట్రీట్మెంట్. దానికి నేను అంగీకరించను. ఈ కేసును గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు బోస్కి? చెప్పండి. అసలు ఏం జరిగిందో అది నీకు తెలుసా? మా అమ్మాయి చనిపోయింది. అందుకే తనకింత ఆందోళన, బాధపడుతోంది. మరి మీరు? నాకు కూడా ఆందోళనగానే ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆందోళన చెందకుండా ఎలా ఉంటాను? మీరు ఆందోళన చెందడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? లేవు. మరి ఎందుకు ఆవిడ మీకు దూరంగా ఉండాలనుకుంటుంది? మీరు వచ్చి వెళ్ళారని చెప్తాను. వచ్చినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ మీకేం కావాలి? నాకు ఓ బాటిల్ ఇవ్వు. ఇది నాకు, మేరా ఇది నీకు, రెండూ కలిపి నాకే. నువ్వు లేవు గనుక కామ్రేడ్ బూస్కి, బూస్కి సార్, రాత్రి మందు ఎక్కువైంది, డిస్టర్బ్ చేయకండి. కామ్రేడ్ బూస్కి, చైర్మన్ గారు 10 గంటలకు మిమ్మల్ని కలవమన్నారు. నిజంగానే చైర్మన్ గారు నన్ను కలవమని చెప్పారా? ఎస్ కామ్రేడ్. ఎలా నమ్మను? కావాలంటే ఈ కవర్ చూడండి. కవరా? నిజమే. టైం ఎంత అయింది?
5:40. మేము వెళ్ళి బయట వెయిట్ చేస్తాం. అలాగే. గుడ్ మార్నింగ్ కామ్రేడ్ బోస్కే. మార్నింగ్. గుడ్ మార్నింగ్ కామ్రేడ్ బుస్కి. బూస్కి సుస్వాగతం. మీకేం కావాలి? కాఫీ, టీ, ఏం కావాలో చెప్పు. నిన్నేమో అవమానాలు, ఇవాళేమో ఆహ్వానాలా? ఎందుకు? ఎందుకంటే నీ టెస్ట్ అయిపోయింది. నువ్వు పరీక్షలో పాస్ అయ్యావు. పరీక్ష? నువ్వు ఊహించి ఉండవు. గుడ్, వెరీ గుడ్. నీ శక్తి సామర్థ్యాలు మాకు తెలిసాయి. హైకమాండ్ నీ ప్రతిభను గుర్తించింది. నువ్వు చేసిన త్యాగం చాలా గొప్పది. ఈ పోరాటంలో నీ కూతుర్ని బలిచ్చా. అదేంటో తెలుసుకోవచ్చా? చూపిస్తాను. నీకు కోపం వచ్చిందేమో. నేను ఇవన్నీ సంపాదించాను, ఇవే నాకు హెల్ప్ చేశాయి. కానీ రిజల్ట్ చూశాక నీది మంచి క్యారెక్టర్ అని అర్థమైంది. డాక్టర్ వ్యానిక్స్, కర్నల్ హోప్స్, ఈ ఫైల్లో ఇంకా చాలా మంది డీటెయిల్స్ ఉన్నాయి. అంకుల్ ఫీలిక్స్, ప్రతి ఒక్కరూ నిన్ను కమాండ్ చేశారు. నువ్వే గెలిచావు. అలాగా? తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నారు? ఓకే, కానీ నాకు ప్రూఫ్ కావాలి. 45 ఏళ్లుగా ప్రూఫ్లు ఉండనే ఉన్నాయి. మనుషులు మారారు. మనకు శత్రువులుగా మారిన కామ్రేడ్స్ అందరూ కూడా బయట తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్లే నిన్ను ఈ రాజకీయ చదరంగంలో పావులు చేసి నడుపుతున్నారు. గెలుపు ఓటములు వాళ్లకు అనవసరం. వాళ్ళు అనుకున్నది జరగాలి, అదే వాళ్లకు ముఖ్యం. ఈ పోరాటం ఆగదు. పోరాటం ఆగదు. పోరాటం. ఈ పోరాటంలో నా భార్య మనసు గాయపడింది. గాయాలు కాకుండా ఎటువంటి యుద్ధాలు జరగవు. నేను చెప్పింది అర్థమైందనుకుంటాను. ఇక నీ కష్టాలు తీరిపోయి నీకు మంచి రోజులు వచ్చాయనుకుంటున్నాను. ఈ ఫైనల్ రిపోర్ట్ని హైకమాండ్కి పంపుతున్నాను. రేపు నీకు మంచి జరుగుతుంది. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. రేపు ఉదయం జరగబోయే సమావేశానికి మీరు వస్తున్నారు. క్లినిక్కి వెళ్ళు. లోపలికి వెళ్ళకూడదంటే వెళ్తారే? నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. నీకు తెలుసా, చైర్మన్ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నేను వెళ్ళి కలిశాను. వాళ్ళు నాకు పరీక్ష పెట్టారట. అందులో నా మిస్టేక్ లేదని చెప్పారు. ఇదంతా వాళ్ళు చేసిన మిస్టేక్ అనట. మిస్టేకా?
ఇదంతా పెద్దవాళ్ళు చేసిన కుట్ర. మీరు చెప్పేదానికి అర్థమేంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా వివరంగా చెప్తాను. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు. నిజానికి నా మంత్రి పదవి పోలేదు. వాళ్ళు నా సహనాన్ని, నిజాయితీని పరీక్షించడానికి పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షల్లో నేను ఘన విజయం సాధించాను. శత్రువుల్ని తెలివిగా దెబ్బతీశాను. ఎలాగండి? ఎలా ఇచ్చేయగలిగారు? ఇక వెళ్ళక తప్పదు. ఎలా వెళ్ళగలరండి? నేను వెళితేనే నాకు మంత్రి పదవి వస్తుంది. మీరు ఎలా వెళ్ళగలరండి? వెళ్ళిపోండి. మేరా ఆవేశపడు. వెళ్ళిపోండి. ఆవేశపడు. వెళ్ళిపోండి. నేను చెప్పేది విను మేరా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. నీకు తెలుసా బోస్కి, అతను నాకు ఫోన్ చేశాడు. నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు బోస్కి? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నీకే రావాలా? నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. చైర్మన్ వస్తున్నాడు. మార్నింగ్ కామ్రేడ్స్. గుడ్ Good morning, sir. మీరు మళ్ళీ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కామ్రేడ్ బోస్కి. ఇతను చేసిన త్యాగాన్ని మనం ఎవ్వరూ మర్చిపోకూడదు. ఇటు రండి, వచ్చి నా పక్కన కూర్చోండి. ఈ రోజు నుంచి హోమ్ మినిస్ట్రీ బాధ్యతను కామ్రేడ్ బోస్కి కామ్రేడ్ కూగా నుంచి స్వీకరిస్తారు. కామ్రేడ్ కూగా ఇంతకుముందు కామ్రేడ్ బోస్కి నిర్వహించిన బాధ్యతను స్వీకరిస్తారు. ఇది మాత్రమే కాకుండా కామ్రేడ్ బోస్కి నా డిప్యూటీగా కూడా వ్యవహరిస్తారు. ఏమైనా సందేహాలా? ఇంతకీ నువ్వు భోంచేసావా లేదా? నో, ఇంకా చేయలేదు. చాలా థ్యాంక్స్ అండి. ఐ లవ్ యూ. మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అంతా భయంకరమైన శబ్దాలే. నాకు దీపావళి గురించి తెలుసు, కానీ ఇప్పుడే ఎందుకు దాని గురించి? నా మనసు రగిలిపోతోంది. ఈ బ్లడీ పొలిటీషియన్స్ అంతా ఏదో ఒకరోజు ఈ అగ్ని జ్వాలల్లో మాడి మసైపోవాలనిపిస్తోంది. ఎస్. థ్యాంక్ యూ. బయలుదేరుతాను.
గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇక నేను వెళ్ళొస్తాను మేరా. ఇక్కడున్న ఖైదీల్ని చూసి వెళదామని వచ్చాను నేను. ఏ అధికారంతో ఇక్కడికి వచ్చారు? మంత్రిగా. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంత సడన్ గా వచ్చారేంటి? ఏంటి విషయం? సరిహద్దు దాటి పారిపోదామని ప్రయత్నిస్తున్న ఇద్దరు నేరస్తుల ఆచూకీ తెలిసింది. దాన్ని చెప్దామని వచ్చాను. ఈ విషయం మీద వచ్చావా? ఈ ఫైల్లో అన్ని వివరాలు క్లుప్తంగా ఉన్నాయి. మీరు వెంటనే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో తీసుకోండి. అలాగా, కూర్చో. బాన్ నుంచి మాకు రహస్య సమాచారం అందింది. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి బ్లూ ఫిల్మ్లు తీసే ఇద్దరు కిరాతకులు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వాళ్ళిద్దరూ తప్పించుకుని షిప్లో మరో దేశానికి పారిపోదామనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సో అరెస్ట్ చెయ్యొచ్చు. అందుకు మీ పర్మిషన్ కావాలి. దాంతోపాటు షిప్ యార్డ్లో సెక్యూరిటీ కూడా కావాలి. కావాలంటే వివరాలు చూడండి. వాళ్ళెంత క్రిమినల్సో తెలుస్తుంది. దీని వెనుక పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయేమోనన్నటువంటి అనుమానం నాకు బలంగా ఉంది. వీళ్ళిద్దరూ అమెరికాకి చెందిన వాళ్ళు. దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ చేయాలని నేను అనుకోవడం లేదు. నేను మొదటి వారంలో ఆఫీసులో జాయిన్ అవుతాను. ఆలోపు నేను ఏదైనా ఒక మంచి కార్యం చేయాలనుకుంటున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే. చూసారా? వీళ్ళను ఏం చేయాలనుకుంటున్నావు? వాళ్ళని నేనే అరెస్ట్ చేయాలనుకుంటున్నాను. రహస్యంగా చట్ట ప్రకారమే చేయాలనుకుంటున్నాను. తర్వాత? ఎందుకంటే అమెరికా వాళ్ళు తెలివిగా వీళ్ళని విడిపించడానికి ప్రయత్నిస్తారు. మనం తెలివి తక్కువ వాళ్ళం కాదని వాళ్ళకి నిరూపించి చూపాలి. నేరస్తులను పట్టుకోవడానికి వాళ్ళు అనుసరించే విధానాన్ని మనము అనుసరించి నేరస్తులను పట్టుకోవాలి. అమెరికాలో ఉన్న క్రిస్టాఫ్ లాంటి వాడివి నువ్వు. అతన్ని మించిన వాడిని నేను. ఆల్ రైట్, వాళ్ళని నా దగ్గరికి తీసుకురా. వెల్కమ్ బోస్కి.
ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయా? నేను మీకు చెప్పిన విధంగానే అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశాను. ఏ పని మీద వెళ్తున్నారు? కామ్రేడ్ బోస్కి. ఎస్ ప్లీజ్. వాళ్ళని అరెస్ట్ చేయడానికి చైర్మన్ గారు ఇచ్చిన ఆర్డర్. ఓకే సార్. అది వాళ్ళ పని, ఆ పని వాళ్లే చేయని. మీ కారు ఇక్కడ పార్క్ చేయకూడదు. అతని వైపు చూడొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను, ఆయనేం చేయకండి. మేడం, ఇది హైకమాండ్ ఆర్డర్. మీ ఐడెంటిటీ చెక్ చేయాలి, ఒకసారి ఇలా వస్తారా? అతను వచ్చాడు. మీరేమీ అనుకోకండి, ఇదంతా ఫార్మాలిటీ కోసం. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? నాకు అర్థం కావడం లేదు. ఏదో జరగబోతోంది. నువ్వేం దిగులు పడకో, యూసఫ్కి ఏం కాదు. పదండి వెళ్ళిపోదాం. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. నా మీద దొంగ కేసులు బనాయించారు. అతిగా వాక్కుంటారా? నోరు మూసుకొని పదవయ్యా. నేను ఫారెన్ వెళ్ళబోతుంటే నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. నా మీద ఎన్నో లేనిపోని కేసులు బనాయించారు. ఇది నాకు చాలా అవమానం. మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. వెతకండి. All passengers for the ferry leaving for Helsinki, calling at Visby, are asked to board now. ఎందుకు వెళ్తున్నారు? జస్ట్ విజిట్. చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాను. ఇంకా దొరకలేదు కామ్రేడ్ బోస్కి. నీకేమైనా దొరికిందా? లేదు సార్. ఇది దొరికింది సార్. ఓకే, తీసుకురా. ఓపెన్ చెయ్యి. కంగ్రాచులేషన్స్. తీసుకురండి.
వాళ్ళు ఎక్సలెంట్గా పనిచేశారు. చైర్మన్ గారికి ఫోన్ చేయడానికి నాకు సీక్రెట్ టెలిఫోన్ కావాలి. ఎక్కడుంది? ఇలా రండి కామ్రేడ్. నా బ్రీఫ్ కేస్. బోస్కి. చైర్మన్ గారు లైన్ లో ఉన్నారు. కామ్రేడ్ చైర్మన్ గారు మీకు సినిమా చూపించాలనుకుంటున్నాను. దాన్ని తీసిన వాళ్ళని సన్మానించాలి. దట్స్ వండర్ఫుల్. నీకు నా హృదయపూర్వక అభినందనలు. నువ్వు ఎప్పుడొస్తున్నావు? బోర్డెరికి వెళ్ళిన హెలికాప్టర్ తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండి ఆ తర్వాత బయలుదేరి వస్తాను. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా ప్లాన్ సక్సెస్ అయింది. ఇది సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. నాకు కూడా. కంగ్రాచులేషన్. మీకు, ముఖ్యంగా మీకు. అతను టైంకి షిప్పులో ఎక్కలేదు కనుక అతని పరిస్థితి ఎలా ఉందో అర్థం కావడం లేదు. అతన్ని అరెస్ట్ చేశారనుకుంటున్నాను. మేరా, యూసుఫ్.